నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లాలని నిర్ణయించారు. పట్టణంలోని 10వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అధికారులు, స్థానిక నేతలతో కలిసి ప్రతి ఇంటికి వెళతామని ఆయన తెలిపారు. తామే ప్రజలు వద్దకి వెళ్లి వారి సమస్యలు తీర్చడమే లక్ష్యమని చెప్పారు. అక్కడికక్కడే పలు సమస్యలని పరిష్కరిస్తున్నామని వివరించారు. దాటి వచ్చిండు పాలించే నేతలను ప్రశ్నించిన వాడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు. ఎంతెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు, ఎంతెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు, కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు. ఈ రోజున కావలి నియోజకవర్గంలోని కావలి పట్టణంలో 10వ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమం కింద తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల ముంగిటికి వెళ్ళాలి, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ఈ రోజున 10వ వార్డులో సంచరించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డులో ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది. డ్రైనేజీల్లో కొన్ని ఎప్పుడో పూర్వకాలంలో నిర్మించినటువంటి డ్రైనేజీల వల్ల వాటర్ వెళ్ళటంలో కొంచెం నీళ్లు స్టాగ్నేట్ అవుతూ దోమలు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికల మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎప్పటి నుంచో దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ పోల్స్, ఐరన్ పోల్స్ ఉన్నందువల్ల వర్షాకాలంలో ఎర్త్ ఎక్కువ వచ్చి కరెంటు స్తంభాలను పట్టుకుంటే షాక్ కొట్టడం, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి బదులు సిమెంట్ స్తంభాలు ఏమని చెప్పి ప్రజానికలు ఇక్కడ అందరూ కూడా కోరుకున్నారు. మున్సిపాలిటీ నుంచి డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఎప్పటికప్పుడు కూడా పరిష్కారం జరుగుతుంది. మాకు అన్ని విధాలుగా కావలి మున్సిపాలిటీలో మాకు అన్ని కూడా సౌకర్యాల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదని ప్రజానికం తెలియజేస్తున్నారు. ఇప్పుడు కూడా మేము నిరంతరం కూడా కాపలా కాసుకుంటామని కూడా ఈ సందర్భంగా ప్రజానికానికి తెలియజేస్తూ సమస్య మీది, పరిష్కారం మాదిగా ఉండాలి. కాబట్టి మీ సంక్షేమ పథకాలు ఎవరికైనా ఆ రోజులో అర్హులై ఉండి కాలనీలు రాకపోయినా, అర్హులైండి పెన్షన్లు రాకపోయినా మీరు సచివాలయం దృష్టికి తీసుకెళ్ళండి. సచివాలయంలో మీకు స్పందన రాకపోతే ఎమ్మెల్యే కార్యాలయంలో మీరు అర్జీ ఇవ్వండి. ఒక్క అర్జీతో మీ సమస్యని పరిష్కారం చేసే బాధ్యత మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, క్రమశిక్షణకి మారుపేరుగుండే కావలి నియోజకవర్గంలో ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేసే కార్యకర్తలకు కొదవలేని మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ప్రజలకు జవాబుదారీగా ఉండి నిరంతరం ఈ అవసరాలు తీరుస్తారనే విషయాన్ని కూడా ప్రజానికానికి తెలియజేస్తూ సమస్యలని ఎప్పటికప్పుడు వెలుగెత్తి చాటుతూ ఎప్పటికప్పుడు సమస్యలు మా దృష్టికి తీసుకురండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికాన్ని కోరుకుంటూ ఈరోజు కావలి పట్టణంలో 10వ వార్డుని సందర్శించడం జరిగింది. ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా వితిన్ ద 2 months ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 5 వార్డులు నేను ఇప్పటికే సందర్శించి అక్కడ ప్రజలకు చెప్పినట్టుగానే ఈరోజు పరిష్కారం చేశాము. అందుకే ప్రజలు ఆశీస్సులు ఉన్నంత కాలం కావలకు చేసే భాగ్యాన్ని నాకు దక్కుతుందని ఆశిస్తూ తెరవ తీసుకుంటున్నాను. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.